హాయ్ హలో నమస్కారం, అందరూ బాగున్నారా? ఈరోజు తంజావూరుకి వెళ్తున్నాం. తంజావూరులో ఫేమస్ టెంపుల్ ఉంది, 1000 ఏళ్ళు చరిత్ర కలిగిన ఆలయం. వెళ్లే ముందు కొత్తగా ఎవరు వీడియో చూస్తున్నారు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ శివకుమార్. బిలీవ్ వ్లాగ్స్ మీరు చూస్తున్నది తెలుగు ఛానల్ ప్రో. ఆలయం బయటకు వచ్చేసాం, బయట నిలబడ్డాము. బయట నుంచి గూస్ బంప్స్ వస్తున్నాయి చూస్తుంటే. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. రండి లోపలికి వెళ్దాం. ఏమి లుకింగ్, ఆహా! దీనికి 3 ఎంట్రన్స్లు ఉంటాయి. ఇది ఫస్ట్ ఎంట్రన్స్. లోపల ఇంకా 2 ఎంట్రన్స్ ఉన్నాయి. ఇది 3 రాజులు పాలించిన వాళ్ళు 3 ఎంట్రన్స్లని క్రియేట్ చేశారు. చాలా చాలా బ్యూటిఫుల్గా క్రియేట్ చేశారు. ఇవన్నీ చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది ప్లేస్ అంతా మీకు ఈ ప్లేస్ చూస్తే ఏదో ఒక కొత్త ప్రపంచానికి వచ్చినట్టుగా ఉంటుంది. ఇది టెంపుల్ ప్లాన్, ఇది ఎలా ఉంది, ఏ డిజైన్లో ఉంటుంది, ఎలా ఏమేమి ఉంది అనేసి ఇక్కడ ఒక స్మాల్ ప్లానింగ్ పెట్టారు. జస్ట్ చూసుకొని అలా ముందుకు వెళ్ళిపోవడమే అంతే. లోపల ఎంటర్ అవ్వగానే మేము 3 గంటలు 3:30 టైంలో వెళ్ళాము. ఎండ, సూర్య కిరణాలు వచ్చి దాని మీద జిల్లని పడుతున్నాయి. కలర్ చూడండి, ఏం మెరిసిపోతుంది. ఎండ కూడా మెరిసిపోతుందిలేండి. ఆహా, ఏమి అద్భుతం! సూపర్గా ఉంది, ఎక్సలెంట్. ఇవన్నీ లైఫ్లో ఒక్కసారైనా చూడవలసిన టెంపుల్స్, మిస్సే కాకూడదు. ఇదండి అద్భుతం అంటే. చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ ఇది. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి తెలుసా? 80,000 కేజీలు 80,000 కేజీలు పైన ఒక రాయి కూర్చోబెట్టారు. ఏమీ టెక్నాలజీ లేని కాలంలో అంత పెద్ద రాయిని పైనుంచి ఏమాత్రం మిస్ అయిపోయినా మొత్తం చేసిందంతా టెంపుల్ అంతా కూలిపోతుంది. అలాంటిది పైన కూర్చోబెట్టారు. ఇది ఈ టెంపుల్ ప్రత్యేకత. ఇంకొకటి, ఇక్కడ నీడ పడదు అని చెప్తారు. అది ఒక కథగా కూడా చెప్తారు. ఈ టెంపుల్ కట్టిన వాళ్ళు ఇది పడిపోతుందేమో అని అడిగితే దాని నీడ కూడా పడదు సార్ అని చెప్పారంట. అది వీళ్ళు నీడ పడదు అని చెప్తారు, అని నీడ పడుతుందని కూడా చెప్తారు కొంతమంది. కొన్ని ప్రూఫ్స్తో కూడా చూపిస్తున్నారు. వాళ్ళు మేమైతే పెద్దగా అబ్జర్వ్ చేయలేదు. మొత్తానికి చాలా బ్యూటిఫుల్ టెంపుల్ ఇది. సైడ్లో చూడండి, ఆహా! చాలా పెద్ద శివలింగం ఉంది లోపల. 13.5 అడుగు ఎత్తున ఉన్న శివలింగం ఉంది లోపల గర్భగుడిలో. చాలా పెద్ద శివలింగం. నేను అంత పెద్దది గర్భగుడిలో ఎక్కడ చూడలేదు. చాలా బాగుంది. ఈ టెంపుల్ మొత్తం గ్రానైట్తో కట్టారు. ఈ చుట్టుపక్కల ఎక్కడ 150 కిలోమీటర్ల వరకు గ్రానైట్ స్టోనే లేదు. అలాంటి బండ దొరికే ప్లేస్ కూడా కాదు, అయినా తెచ్చి కట్టారు. ఇది ఒక మిరాకిల్. 150 కిలోమీటర్ దూరం నుంచి ఎలా తెప్పించారు? ఎంత పెద్ద టెంపుల్ కట్టడానికి ఎంత రాయి కాబట్టి ఉంటుంది. ఈ టెంపుల్కి సిమెంట్ కానీ ఇనుము కానీ యూజ్ చేయలేదు, అంతా ఇంటర్లాకింగ్ సిస్టంతో కట్టారు. చాలా చాలా పెద్ద బ్యూటిఫుల్ టెంపుల్ ఇది. మీరు మిస్ చేసుకోకండి.
ఈ వీడియో నచ్చిందంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.